వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం వసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఇక్కడ సభను అలంకరించిన సభాధ్యక్షులు, మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మా పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు వారికి, తర్వాత గ్రామ సర్పంచ్ గారికి మరియు ఎస్ఎంసి చైర్మన్ గారికి, మరి నాతోటి వచ్చినటువంటి మిత్రులు, మరి కృష్ణ గారి, గోవింద్ సార్ గాని, అన్న నారాయణ గారి కానీ, తర్వాత ఇక్కడ తెలుగు పండితుగా పనిచేసినటువంటి మద్దిలేటి సార్ గురుకంగా మాకు అలంపూర్లో పరిచయం. అలంపూర్ మండలంలో పనిచేసేటప్పుడు మద్దిలేటి సార్ తెలుగు పండితు గురుకంగా పరిచయం. వెనక్కి గాని, మరి కృష్ణ నారాయణ గారి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్కారాలు. అదేవిధంగా మా పూర్వ విద్యార్థుల గురుకంగా అభినందనలు. ఇట్లా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థుల గురుకంగా నా యొక్క అభినందనలు. మొట్టమొదటిగా మా అమ్మా నాన్న, అంటే గురువులతో సమానం, అమ్మా నాన్నతో సమానమైనటువంటి గురువు గారికి నేను ఒకసారి పాద నమస్కారాలు తీసుకున్నాకనే 2 మాటలు మాట్లాడతాను. సార్, ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఒక దుక్కు నాకు ఈనాడు మేడం గారు మొదటి దినం పొందుతుందంటే చాలా సంతోషం ఉంది. అందరూ బాధపడుతున్నాం అంటే నాకైతే సంతోషం ఉంది. ఎందుకంటే ఆనాడు వయస్సు నుండి ఈనాడు ఈ వయసు వరకు ఆమె ఎంత దూరం కూడా కష్టపడి పనిచేసిందంటే నాకు చాలా సంతోషం ఉంది. మేమే ఈ 40 ఏళ్ళ వయసులకి పిల్లలు కలుస్తున్నాయి, కానీ మా మేడం ఎంత అలుపులేని జీవితాన్ని గడిపిందని నాకు చెప్పుకోగలుగుతున్నాను. ఇంకా ఒక ముఖ్య విషయం చెప్పాల్సిందంటే, ఇక్కడ మీరు విద్యార్థులందరూ గమనించాలి, వినాల్సింది. నేను ఒక సంచార జాతికి చెందినవాడిని. సంచార జాతి అంటే మీకు తెలుసు. ఇంకా పూర్తి వివరంగా చెప్తాను. బేడ బుడిగ సంఘం కులానికి చెందినవాడిని. అటువంటి కులానికి చెందినవాడిని మనకు ఇప్పుడు చెప్పాడే నారాయణ గౌడ్ సార్ అని, దొర అని చెప్పారే. మరి అటువంటి దొరలు మనల్ని లోపలికి రాణిస్తారా? రాణించరు. ఇప్పుడు చెప్పినారే అనగారిన కులానికి చెందిన వారిని, వాళ్ళని లోపలికి రాణిస్తారా? రాణించరు. కానీ మీలాకని నేను 3వ తరగతి 4వ తరగతిలో పరిచయమైన మా ఉపాధ్యాయులు గురువు గారికి, టీచర్ విజయలక్ష్మి గారికి 4వ తరగతిలో మాకు పాఠశాల బోధిస్తుండే. అప్పుడు తీసుకుపోయి బిడ్డలు ఏం చేస్తున్నావు అంటే, ఇట్లా ఉంది మేడం అని అంటే, నువ్వు ఇక రానాయన నువ్వు అని తోడుకొని ఏమి సార్కు నన్ను అప్పచెప్పింది మా గురువు గారు రాజేంద్ర రెడ్డి గారు. అప్పచెప్పి ఇది ఈ ప్లాన్ పరిస్థితి ఇది అని చెప్పింది. అతను ఒక్కటేసారి అక్కడి నుంచి మొదలుకుంటే చినిగిపోయిన చొక్కాతోటి ఉన్నాయి. ఇప్పుడంటే చొక్కాలకు విలువ లేదు, బట్టలకు విలువ లేదు. చినిగిపోయిన చొక్కాతో ఉన్నా నాని నాకు మరి మా గురువు గారు నాకు చొక్కా, బట్టలు, బుక్కులు, పుస్తకాలు, చదువు. ఈనాడు నేను ఈరోజు ఉన్నత స్థానానికి అంటే టీచర్ స్థాయికి ఎదిగిన. ఇప్పుడు నేను చెప్పే తిరుమలాపూర్ హై స్కూల్ తెలుగు పండితులు పనిచేస్తున్నాను. అటువంటి స్థాయికి ఎదిగినటువంటి చేసిండు మా గురువు గారు అమ్మ నాన్న గారి. తర్వాత అమ్మ నాన్న తర్వాత ఇక్కడ అమ్మ నాన్న వీళ్ళు అని చెప్పొచ్చు. నేను ఇంకో విషయం, ఇంట్లో సార్ల మిత్రులు నారాయణ గౌడ్ సార్ కానీ, గోవింద్ సార్ గారు కానీ పక్కల రూమ్ లో ఉండి తిని ఉండేవారు. కానీ నేను మాత్రం అమ్మ దగ్గరనే లోపల ఇంట్లోనే ఉండేది. ఇంట్లో గిన్నెల్లో వంట రూమ్ లో అంతా వేయేవాడిని. అక్కడే భోజనం చేసేవాడిని, ఆయనే కూర్చునేవాడిని, అక్కడే ఉండేవాడిని. చూడండి, ఎవరైనా రాణిస్తారా? చెంబులు కొట్టుకొచ్చిస్తారా? ఆ కాలంలో, ఆ సమయంలో, ఎప్పుడు 45 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. ఆ సమయంలో 40 సంవత్సరాల క్రితం మాటల్లో ఇంకా లోనికి రాణిస్తారా? గిన్నెలు కొట్టుకొనిస్తారా? నేను ముందే సంచార జాతికి చెందిన వాడిని. అటువంటి జాతిలోని తీసుకొచ్చి నాకు ఈ స్థాయికి తీసుకొచ్చిన వారికి నాకు పాదాభివందనాలు చేస్తున్నాను. మరి కాబట్టి వీరు కూడా మీ గురువులకు అటువంటి సేవలు చేసి వారి యొక్క బంధనలు పొందాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మరి మన ప్రధానోపాధ్యాయులుగా మాజీ ప్రధానోపాధ్యాయులు ఉన్నటువంటి చంద్రశేఖర్ సార్ గారు మాకు హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు చాలా సున్నితమైన మాటలు మాట్లాడి
సున్నితమైన మంచి మాటలు చెప్పి తక్కువ కాలంలో పనిచేసినాడు కానీ ఎక్కువ మంచి మాటలు చెప్పిండు. నాకు అని మర్చిపోలేను చంద్రశేఖర్ సార్ గారిని అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. తర్వాత ఇప్పుడు తెలుగుపల్లిలో ఉన్నాడా పక్కన బుక్కాపురం, నేను ప్యాతూరు అలంపూరు ఆంపూరు మండలం కానీ పక్కనే తన బుక్కాపురం ఉండేది. నేను చెప్పే ప్యాతూరులో పనిచేసేది. ఆ విధంగా పరిచయం. కాబట్టి ఇంకా సారోల గురించి టీచర్ గురించి చెప్పాలంటే మరి వాళ్ళ పిల్లల్ని నేను చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిరిగిన, అమ్మా నాన్న వహించిన, ఇంట్లోనే ఉన్నా. మరి ఈనాడు ఈ స్థాయికి నన్ను తెలుగు పండితుగా తయారు చేయించింది ఎవరు మా రాజేంద్ర రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఆశీస్సులు ఉంటే నేను ప్రొఫెసర్ పిహెచ్డి. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్తున్నట్టు ఇప్పుడు మీ యొక్క ఆశీస్సులు నాకు అంతే పిహెచ్డి చేస్తాను. మరి మీ యొక్క కళను నేను నిలబెట్టుతా అని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మరి చిన్న మా టీచర్ వీళ్ళ ఒక చిన్న పద్యం రాసుకొచ్చిన తెలిసి పదాలు చిన్న చిన్న పదాలతోటి ఏమైనా తప్పులు క్షమించాలని కోరుతున్నాను. నేడు పదవి విరమణ కళ, నేడు పదవి విరమణ కళ అక్షరాభివందనాలివే అందుకొనము. నేడు పదవి విరమణ కళ అక్షరాభివందనాలివే అందుకొనము. ఆయురారోగ్య సౌభాగ్యములను తోడ తులతూగు నేడు కొనుచు ఆ దేవుణ్ణి. పాఠశాల అభివృద్ధిని ప్రగతి పదము, నీదు బోధనమ్ము ప్రీతిని గమధురంబు, అమితమ్ముగా ఇష్టము ఆనందముగాను, సంగయిత కార్యములు నీకు సమ్మతము. ఇప్పుడే చెప్పారు సంగయితము సమాజానికి సేవ చేస్తుంది. ఇప్పటికీ నిరాడంబరంగా సేవ చేస్తుంది. ఇప్పటికీ రిటైర్ అవుతున్నట్టుగా కనబడతలేదు. మా అమ్మ రిటైర్ తొందరగా కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ అలసిపోయింది ఆ విశేషి చేసి సేవ. సమయ పాలన మందు సంశయముగా నిరత బోధనమ్ము నిఖిల తమకు మంది, విద్యార్థి గణములు రెండలములను నిలిచి నిశ్చయముగా దిశలెల్ల నిలిచి నీ కీర్తి. నీ కీర్తి అందుకనే ఇక్కడ నిలిచిపోవాలి. ఎట్లా మా గురువు గారి యొక్క కీర్తి నిలిచిపోయింది, మరి మీ కీర్తి గుర్తంగా ఎప్పుడు నిలిచిపోతుందని నేను కోరుకుంటున్నాను. అంటే చిన్నవాడిని కాబట్టి మీకు అటువంటి ఆశిస్తున్నాను నేను ఇవ్వదు. ప్రగతి బాటలో పయనింప పంతులమ్మ, ప్రగతి బాటలో పయనింప పంతులమ్మ, జన్మభూమికి కీర్తి తెచ్చినారు. ఆత్మ బంధువై వెలిగావు, నాకు ఆత్మ బంధువై వెలిగావు అమృతవాణి, విజయలక్ష్మి సుగుణాల వినయశీలి. ధన్యవాదాలు.